Hosanna, 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 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సంగమా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా. మరొక మంచి దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈ సాయంకాల సమయంలో దేవుని ప్రజలంగా కుటుంబంగాలుగా కూడి ప్రభుని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మన కుటుంబాలను భద్రపరుస్తూ సంరక్షిస్తూ ఉన్నాడు. ఆందోళన చెంది భయపడి నిరుత్సాహపడి వెనుకడుగు వేయటి కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో ఎర్ర సముద్రం మన ముందు నిలబడినప్పుడు, పరిస్థితులన్నీ అగమ్య గోచరముగా ఉన్నప్పుడు, అమాలేకీలు యుద్ధానికి వచ్చినప్పుడు, ఇదిగో సమృద్ధి అయినటువంటి దేవుని కృప, ఆశ్చర్యకరమైన దేవుని సహాయము, పరలోక సంబంధమైనటువంటి దేవుని కృప చేత మనం తృప్తిపరచబడతాం. ఎందుకంటే మనకు వాగ్దానం చేసిన దేవుడు మనమందరం ఎరిగిన రీతిగా, ఎప్పుడూ మనం మాట్లాడుకుంటున్న రీతిగా నమ్మదగిన వాడు. ఆయన ఏ పరిస్థితులైనా ఆధారపడదగిన దేవుడు. కాబట్టి నమ్మదగిన దేవునిపై మనం ఆనుకొని, మనం ఆధారపడి మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు సాగవలసిన వారమైనాం. కనుక విశ్వాసులైన మనందరం కూడా ఏ విషయాల్లో కూడా పరిస్థితులకు భయపడక, ఆందోళన చెందక, కలవర చెందక, దేవుని వాక్యాన్ని బట్టి మనం ధైర్యపరచబడి, దేవుని వాగ్దానాల యందు సంపూర్ణ విశ్వాసం కలిగి, దేవుని మీదే మన దృష్టి నిలిపి ఉంచి, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు మనం శ్రద్ధగా వహించేటువంటి వారిగా, మనం ముందుకు సాగేవారిగా ఉండవలసిన వారమైనాం. ఈ దిన ధ్యానాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాలం మరలా మేము మీ కృపాసింహాసనకి ఇటు రీతిగా వచ్చి మీ కృపాసింహాసన చేరి తన మీ వాక్యములు వినటానికి, మీ పరిశుద్ధ లేఖనాలు వినటానికి మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనెను, మరియా ఉత్తమమైన దాన్ని కోరుకొనెను, మరియా ఉత్తమమైన దాన్ని పొందుకొనెను. మీ చేత అభినందన, తను మీ మాటలు వినే అదృష్టం ఆమెకు దొరికింది. ఆ రీతిగా మేము కూడా ప్రభువా మీ సన్నిధిలో ఉండి మీ మాట వినేటువంటి అదృష్టం, మీ మాట ధ్యానించేటువంటి కృప మీరు మాకు దయచేసినందుకు కొరకై వందనాలు. ఇది నిశ్చయముగా మా జీవితాలకు వెలుగును, మా జీవితాలకు ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. కనుక ప్రభువా తను నాయన మేము మీపై దృష్టి నిలిపి ఉంచి ఈ సాయంకాలం మీరు మాతో ఏం మాట్లాడినై ఉన్నారు, దీవెనకరమైన బలపరిచి మీ మాటలను మేము శ్రద్ధాశక్తులతో గైకున్నట్లు ఆశీర్వదించమని మమ్మల్ని మీ ఆత్మవశులుగా చేసుకోండి. యేసు ప్రభు నామమున నడుచున్న పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ సంఘమా, మనందరం కూడా భక్తుల యొక్క ప్రార్థనా జీవితాలు, భక్తుల యొక్క స్పందన, లేకపోతే భక్తుల యొక్క బాధ్యతలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన దృష్టి మనల్ని గురించినటువంటి మనం బాధ్యత మనం నేర్చుకుంటూ ఉన్నాం. అనేకులు ఇతరుల గురించి మనం బాధ్యత తీసుకోవాలి, సంఘముల గురించి మనం బాధ్యత తీసుకోవాలి, పరిచారకుల గురించి, సంఘ సేవకుల గురించి బాధ్యత తీసుకోవాలి, దేవుని పని విషయం బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఇవన్నీ బాధ్యతలు నాకు భారంగా ఉంటాయేమోనండి అని అనుకోకండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు సెలవిచ్చారు, ఇది సులువైనదే అని ప్రభు మాటల్లో మనం వింటాం. దేవుడు మన మీద ఉంచేటువంటి భారము, దేవుడు మన మీద ఉంచేటువంటి ఆ సిలువ సువార్త, అది సులువైనది. కాబట్టి అది మనకి భారంగా ఉంచి మనల్ని ఇబ్బంది పెట్టాలని దేవుడి ఉద్దేశం కాదు. మనం సహించలేనంత భారం మన పైన మోపి మనం మోయలేక విలవిల్లాడుతుంటే చూసి ఆనందించేవాడు కాదు మన ప్రభు. మన భారాన్ని ఆయన మీద మోపుకున్నవాడు ఆయన. మన పాపపు శిక్షణ యావత్తు భరించిన మన ప్రభు ఆయన. కాబట్టి ఆయన మన మీద మోపుతున్నటువంటి భారము అది భారమైంది కాదు, అది మన జీవితాలకు ప్రయోజనకరమైంది, అది మన బాధ్యత. కాబట్టి ఈ సులువైనటువంటి బాధ్యతను కూడా మనం నిర్వర్తించకపోతే దేవుని కొరకు బలమైనటువంటి భారమైనటువంటి భారాలు ఎలా మనం మోయగలుగుతాం, దేవుని కొరకు ఎలా త్యాగాలు చేయగలుగుతాం. కాబట్టి దేవుని పిల్లవైన మనం బాధ్యతను గుర్తించాలి. సరే, ఇతరుల గురించి బాధ్యత తీసుకోవాలి, సంఘ బిడ్డల గురించి బాధ్యత తీసుకోవాలి, సంఘ కాపరి గురించి బాధ్యత తీసుకోవాలి, పరిచర్య విషయంలో బాధ్యతగా ప్రవర్తించాలి, కుటుంబ సభ్యుల గురించి బాధ్యత తీసుకోవాలి. అంత మాత్రం కాదు, అన్నీ చేసి మనల్ని మనం నిర్లక్ష్యం చేసుకోకుండా, మనల్ని మనమే ఉపేక్షించుకోకుండా, మన మీద కూడా దృష్టి మనం నిలిపి ఉండి మన బాధ్యతను గురించి కూడా మనం శ్రద్ధ వహించాలి. తల్లి కుటుంబానికి ఆహారం వండినప్పుడు తన కొరకు కూడా వండుకుంటుంది కదండి, పిల్లల కొరకు మాత్రమే కాదు కదా. కాబట్టి తండ్రి తన జీతాన్ని అంత వెచ్చించేటప్పుడు తన కొరకు కూడా కొంచెం వెచ్చించుకుంటాడు కదా. అది అవసరత.
కాబట్టి దేవుని పిల్లమైన మనం కూడా ఇతరుల గురించి బాధ్యత వహిస్తూ మనల గురించి మనం బాధ్యత మర్చిపోకూడదు అనే విషయం కూడా పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి మనల గురించి మనం తీసుకున్న బాధ్యతలో మన ముందు దేవుడు మాదిరిగా ఉంచినటువంటి ఒక భక్తుని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు భక్తుడే. ఆయన పరిశుద్ధ గ్రంథంలో కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక మంచి విషయాన్ని తను ప్రస్తావించాడు. ఇది ఒక్కసారి మన బ్రతుకును మనం చూసుకోవటానికి, మనల్ని మనం పరీక్షించుకోవటానికి, మనల్ని మనం సరిచేసుకోవటానికి, ఇతరుల గురించి శ్రద్ధ తీసుకుని, సంఘం గురించి పరిచర్లు విరామం లేకుండా ఉండి, దేవుని సేవకుల గురించి శ్రద్ధ తీసుకుని, అన్నిటిలో విరామం లేకుండా ఉండి మన గురించి మనం శ్రద్ధ తీసుకోకపోతే, ఇతరుల గురించి శ్రద్ధ తీసుకుని మన గురించి మనం శ్రద్ధ తీసుకోకపోతే మనం బలహీనం అవుతాం. అవును కదండి. తల్లి అందరికీ భోజనం వండి పెట్టేసి అందరూ తిన్నదాకా వెయిట్ చేసి తను గనక ఆహారం తీసుకోకపోతే తను బలహీనరాలు అవుతుంది కదా. కాబట్టి తప్పక తను కూడా ఆహారము అందరికంటే మరి శ్రేష్టమైనటువంటి ఆహారము, మరి బలమైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే తను ఆరోగ్యంగా ఉండగలుగుతుంది, కుటుంబ సభ్యులందరికీ కూడా సహకారిగా దీవెనకరంగా ఉండగలుగుతుంది. కాబట్టి మనం కూడా ఇతరులకు ప్రయోజనకరంగా, ఇతరులకు దీవెనకరంగా, ఇతరుల భారం కూడా మోసేవారిగా, సంఘంలో బాధ్యతను కూడా తీసుకునేవారుగా, సంఘ సేవకుల గురించి బాధ్యత తీసుకునేవారుగా ఉండాలి అంటే మనల గురించి మనం శ్రద్ధ వహించవలసిన సమయం. దేవుని వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు 1 కొరింథీ సంఘ పత్రికలో 9వ అధ్యాయము 27వ వచనంలో ఆయన మంచి విషయాన్ని మనకు రాసి ఉంచాడు. ఏమిటంటే అది, గాలిని కొట్టినట్లు నేను కొట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబరుచుకుంటున్నాను. పౌలు భక్తుడు గొప్ప దైవ ప్రత్యక్షతలు పొందినటువంటి వ్యక్తి, గొప్ప దర్శనం కలిగిన వ్యక్తి, దేవుని పరిచర్య కొరకు గొప్ప భారం కలిగినటువంటి వ్యక్తి, దేవుని కొరకు అనేక త్యాగాలు చేసినటువంటి వ్యక్తి, చివరికి తన శిరస్సును కూడా ప్రభు కొరకు ప్రాణార్పణం చేసినటువంటి గొప్ప దైవజనుడు, దేవుని కొరకు అనేకమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, సువార్త విషయం అనేక మార్లు దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి, అనేక మందిని ప్రభు యొద్దకు చేర్చినటువంటి వ్యక్తి, దేవుని శక్తితో అనేక ప్రజల మధ్య ఆశ్చర్యమైనటువంటి సూచిక మహత్కారాలు జరిగించిన దేవుడు ఆయన ద్వారా. కాబట్టి ఇంత గొప్ప దైవజనుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇతరుల గురించి శ్రద్ధ తీసుకుని, ఇతరులకు బోధించి, నా వాక్యం వినడానికి చాలామంది వస్తున్నారే, నేను చేసే పరిచర్య కొరకు చాలామంది తృప్తిపరచబడుతున్నారే, నేను చేసినటువంటి పరిచర్య అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది, సంఘంలో నేను చేసిన పని అనేకులు మెచ్చుకుంటున్నారే, అనేకులు బాగా దానివల్ల ప్రయోజనం పొందుతున్నారే అని సంతోషపడి నిన్ను నీవు నిర్లక్ష్యం చేసుకోకుండా, ఇది ఎవరికంటే బాధ్యత కలిగి ప్రవర్తించి భారమును వహిస్తూ ఉన్నటువంటి విశ్వాసులు, బాధ్యతారహితులు కాదు ఈరోజు బోధ. ఎందుకంటే బాధ్యత వహించే వాళ్ళు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచన చేస్తారు, ఇతరుల గురించే ప్రాధాన్యత ఇస్తారు, ఇతరుల కోసం వారి సమయాన్ని వెచ్చిస్తారు. కాబట్టి ఇతరుల కోసం తమ సమయాన్ని వెచ్చిస్తూ, ఇతరులకు కొరకు పరిచయం చేస్తూ, సంఘం గురించి బాధ్యత తీసుకుని, సంఘ కాపరి గురించి బాధ్యత తీసుకుని పనిని నిర్వర్తిస్తూ ఉన్నారు. చూసారా, వీళ్ళ కొరకు ఈ మాట. కాబట్టి మనందరం కూడా సంఘంలో పరిచయం చేస్తున్న నేను, సంఘంలో నాకు సహకారులుగా ఉన్నటువంటి సహోదరి సహోదరులు, వీళ్ళందరూ కూడా మనందరం కూడా దేవుని వాక్యం చేత దినాన్ని బోధింపబడుతున్నాం. ఏమనగా ఇతరులకు పరిచయం చేసి, ఇతరులకు సహాయం చేస్తూ, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తూ, ఇతరుల విషయంలో శ్రద్ధ వహిస్తూ, ఇతరుల భారం ఎప్పుడూ భరిస్తూ, ఒకవేళ మనల్ని మనమే నిర్లక్ష్యం చేసుకుని దేవుని చేతిలో ఉండవలసిన విధానంగా, దేవుని దృష్టిలో ప్రవర్తించవలసిన విధానంగా, దేవునికి అనుకూలంగా జీవించవలసిన విధానంగా జీవించలేకపోతామేమో అని పౌలు భక్తుడు అంటే తాను తన శరీరమును, ఆయన ఏం చేస్తున్నటువంటి 2 పనులు మన ముందు రాస్తాడు అని, నా శరీరమును నలుగగొట్టుకొని దాన్ని లోబరుచుకున్నా. నలుగొట్టుకుంటున్నాను అనగా దాని అర్థం ఏంటంటే తనకు దేహానికి హాని చేసుకుంటున్నాడని కాదు, తన దేహానికి గాయపరుచుకుంటున్నాడని దాని అర్థం కాదు. శరీరాన్ని నలుగు కొడుతున్నాడు. శరీరాన్ని నలుగొట్టడం అంటే కంట్రోల్ ఉంచుతున్నాడు. శరీర ఇచ్చలు, శరీరంలో ఉన్నటువంటి కోరికలు, శరీరంలో రేకెత్తేటువంటి వాంఛలు తను ఈడ్చుకుని నరకంలోకి పాడేయకుండా, తను సెల్ఫ్ కంట్రోల్లో లేకుండా, తనను ఆకర్షించిన వాటి వైపు పరిగెత్తకుండా, లోక సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగి ఉండకుండా ఉండడానికి అనేసారంటే నలుగు కొట్టుకుంటున్నాడు. ఇలాగా తన శరీరాన్ని నలుగు కొట్టుకుని తను లోపరుచుకున్నాడు. ఎలా నలుగు కొట్టుకుంటున్నా అంటే శరీరాన్ని ఉపవాసం, ఎలాంటి ఉపవాసం? కటిక ఉపవాసం. విన్నారా మాట? ఇది నా శుక్రవారం ఉపవాస ప్రార్థన, కటికమైన ఉపవాసం, పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకునేటువంటి ఉపవాసం.
శరీర కోరికలు నశించిపోవాలి అంటే ఉపవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాస ప్రార్థన, ఉపవాస దినాలు లేనటువంటి క్రైస్తవ జీవితాలు అవి బలమైనటువంటి విశ్వాస జీవితాలుగా ఉండలేవు. అవి బ్యాంబూ స్టిక్ లాగా లోపలంతా డొల్లగా ఉంటుంది, పైకేమో చాలా లావుగా కనిపిస్తుంది. అలాంటి విశ్వాసులుగానే కనబడతాం, కానీ లోపల దేవుని శక్తి నిలువలదు. కాబట్టి మనం శక్తివంతులం కావాలి అంటే, మనల్ని మనమే దేవునికి అనుకూలమైన పాత్రగా మలుచుకోవాలి అంటే ఉపవాసం ఉండటం, ప్రార్థించటం, మోకాళ్ళ అనుభవం, కన్నీటి ప్రార్థన, దేవుని ఎదుట మనం తగ్గించుకుంటా దేవునికి అనుకూలమైన పాత్రలుగా మన దేహాన్ని మనం మలుచుకుంటా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి పౌలు భక్తుడు అందరికీ బోధిస్తున్నాడు, అనేక కొరకు ప్రార్థన చేస్తున్నాడు, అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడు, పరిచర్య బాగా బలంగా జరుగుతుంది. అన్నీ బాగున్నాయి అనుకుని నన్ను నేను నిర్లక్ష్యం చేసుకుని, నా ఆత్మీయత క్షీణించిపోతుంటే, నా ప్రార్థనా జీవితం క్షీణించిపోతుంటే, నాలో పరిశుద్ధత క్షీణించిపోతుంటే, నాలో లోకాశలు రేకెత్తుతూ ఉంటే, నాలో శరీరేచ్ఛలు ఉద్భవిస్తూ ఉంటే, వాటిని కంట్రోల్ చేయకపోతే నేను దేవుని దృష్టిలో భ్రష్టుడైపోతాను, పరలోక రాజ్యానికి వారసును కాలేను. కాబట్టి నన్ను గురించి నేను బాధ్యత వహిస్తాను అని పౌలు భక్తుడు బలమైన తీర్మానం తీసుకుని దాని కొరకు ఆయన ప్రయాసపడుతున్నట్లుగా ఈ మాటలు మనం చూస్తాం. మన శరీరాన్ని నలుగొట్టుకుంటా లోబర్చుకుంటూ కొరకు పౌలు గారు ఏం చేశాడో, ఎలా దేవుడు తన ద్వారా మనకు వాక్యాన్ని బోధించాడో కొన్ని విషయాలు మనం చూస్తాం. కొలస్సీ సంఘానికి రాస్తూ కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో పౌలు భక్తుడి ద్వారా దేవుడి మాటలు మన కొరకు రాయించాడు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. కాబట్టి మనల్ని మనం దేవునికి అనుకూలమైన పాత్రగా ఎలా మలుచుకోగలుగుతాం, ఎలా దేవుని దృష్టికి అంగీకారమైన భక్తులుగా మనల్ని మనం ఎలా తర్ఫీదు చేసుకోవాలి, ఎలా అభ్యాసం చేయాలో ఈ లేఖనాల ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అంగీకారమైన వ్యక్తిగా మార్చుకోవాలి. అంటే దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనలో ఉన్నటువంటి అపవిత్రత, శరీర ఇచ్ఛలను, ధనాపేక్షను, వాటిని అంటండి చంపివేయాలంటండి. చంపివేయాలి అంటే వాటి యొక్క ఛాయ కూడా మనలో ఉండకూడదు, వాటి యొక్క వేర్లు కూడా మనలో ఉండకూడదు. శరీర ఇచ్ఛల్ని కంట్రోల్ చేసుకోవడం. ఏమండి, నాలుగు ఇష్టపడిన దాన్ని నాలుగు అందించకుండా, కంటికి ఇష్టమైన దాన్ని అంతా చూడకుండా, చెవికి వినసొంపకుండా వాటన్నిటికీ మన చెవి ఇచ్చి వినకుండా, ఏమండి మాట్లాడటానికి ఇష్టమైన మాటలన్నీ అపవిత్రమైనవన్నీ మాట్లాడకుండా, ఏమండి ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన మాటలు, దూషించేటువంటి మాటలు, విమర్శించేటువంటి మాటలు మన నోట మాట్లాడకుండా జ్ఞానేంద్రియాలను స్వాధీనపరచుకున్నట. ఇది దేవుని వాక్యం ద్వారా మనకు నేర్పించబడుతున్న సత్యం. కాబట్టి మనల్ని గురించి మనం బాధ్యత తీసుకోవాలి. దేవుని పిల్లలారా, నిన్ను గురించి నువ్వు ఎలాంటి బాధ్యత తీసుకోగలుగుతున్నా? నేను గురించి నువ్వు బాధ్యత తీసుకోకపోతే ఇతరుల గురించి నువ్వు బాధ్యత సరిగా తీసుకోలేవు. ఒక డాక్టర్ గారు ఆరోగ్యంగా లేకపోతే మరొక అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి వైద్యాన్ని అందించలేదు. కాబట్టి దేవుని పిల్లమైన మన ముందు దేవుడు గొప్ప బాధ్యతలు, సంఘం విషయం కానివ్వండి, కుటుంబం విషయం కానివ్వండి, మన ముందు బాధ్యతలు మన ముందు ఉంచగా వాటిని సరిగా నిర్వర్తించాలంటే మొదటిగా మనల్ని గురించి మనం శ్రద్ధ వహించి, మనల్ని గురించి మన బాధ్యత వహించి, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన ఆత్మీయ స్థితిని కాపాడుకుంటూ, మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, దేవుడు మన ముందు ఉంచేటువంటి పరుగు పందులు పరిగెత్తు ఇతరులకు కూడా మనం ఇతరుల భారాన్ని కూడా భరించేవారుగా, దేవుడు మన మీద ఉంచే బాధ్యతను కూడా ముందుకు తీసుకుని వెళ్ళేవారంగా ఉండాలి. కాబట్టి పౌలు భక్తుల ద్వారా నేర్పిస్తున్న సత్యం ఏంటి? మనలో పుట్టేటువంటి శరీరేచ్ఛలను అంటే మనం చంపివేయాలి. శరీరేచ్ఛను, ధనాపేక్షను, ఈ రెండింటి గురించి ప్రత్యేకంగా పౌలు భక్తుల ద్వారా దేవుడు మనకు రాయించాడు. ఇవి మనల్ని, ఈ రెండు లక్షణాలు కూడా మనల్ని నరకానికి ఈడ్చుకుని పోతాయి, దేవుని చిత్తానికి దూరంగా తీసుకుని పోతాయి, దేవుని ప్రేమకు దూరంగా తీసుకుని పోతాయి, దేవుని సహాయానికి దూరంగా తీసుకుని పోతాయి. ఏమండి, అలాంటి దయనీయమైన పరిస్థితుల్లోనికి మనం దిగజారిపోకూడదు. దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని సంసోను శరీర ఇచ్చను చంపుకోలేక తను బంధింపబడిన వారే శత్రువు చేతికి అప్పగింపబడ్డాడు. తాను దానిలో రేగుతున్నటువంటి అపవిత్రమైన కోరికలను చంపుకోలేకపోయాడు, తనలో దురాశను చంపలేకపోయాడు. అది ఇతన్ని ఖైదీని చేసింది, చంపివేసింది. కాబట్టి మనల్ని గురించి మనం శ్రద్ధ వహించడం ఎలా అనగా దేవుని వాక్యం చేత మనం సరిచేయబడట. దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గం వంటిది. ఆ వాక్యం చేత మనం సరిచేయబడాలి. దేవునికి ఇష్టం కానటువంటి వాటి లక్షణాలని కూడా మనం చంపివేయాలి, అంటే పెరిగివేయాలి. యోహాను 15 యేసు ప్రభువు చెప్తాడు,
ఫలించని ప్రతి తీగను నరకబడి అగ్నిగుండంలో వేయబడి. ఎందుకు? ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలని, ఫలించే తీగకు అడ్డుగా లేకుండా ఉండాలని ఫలించని తీగలను కాల్చివేయబడతాయి, పెరికివేయబడతాయి, నరికివేయబడుతుంది, కట్ చేయబడుతుంది. అలాగే మన ఆత్మీయ స్థితి ఎదగాలి అంటే, మనం ఆత్మీయంగా అత్యధికమైన ఫలములు ఫలించే వాళ్ళుగా ఉండాలంటే, ఈ లోక సంబంధమైనవి మన అభివృద్ధికి, మన ఆశీర్వాదానికి, మనం ప్రభు రాకడ కొరకు చేసేటువంటి ఎదుర్కోవడానికి చేసేటువంటి సిద్ధపాటుకి అడ్డుగా ఉన్నటువంటి ఈ దుర్లక్షణాలను మనం విడిచిపెట్టి వాటిని చంపివేయాలని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ వస్తున్నాడు. తర్వాత మరొక వచనంలో కూడా మనం చూస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5వ వచనంలో పౌలు భక్తుడు మరొక మాట మనం రాసిన మాట మనం చదువుతాం. మీరు విశ్వాసం గలవారై, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. సెల్ఫ్ ఎగ్జామినేషన్. అసలు నాలో విశ్వాసం ఉందా లేదా? మనం ఎలా నలుగొట్టుకోవాలి, ఎలా బరుసులో అయిపోకుండా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఎలా మన ఆత్మస్థితిలో ఎదగాలి, ఎలా శరీరాలను చంపబడాలి. ఒకసారి మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని అసలు నాలో విశ్వాసం అనేది ఉందా? విశ్వాసం ఉంటే ఎందుకు నేను ఇంత భయపడుతున్నాను? విశ్వాసం ఉంటే ఎందుకు నేను ఇన్ని అనుమానాలు రేకెత్తుతున్నాను? నాలో విశ్వాసం ఉంటే ఎందుకు నేను నా పరిస్థితి దిగజారిపోతుంది? విశ్వాసం కలిగిన నాలో ఉంటే ఎందుకు దేవుని చిత్తాన్ని నేను దూరంగా వెనక్కి వెళ్ళిపోతున్నాను? అసలు విశ్వాసం నాలో ఉందా? సెల్ఫ్ ఎగ్జామినేషన్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడెడ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా చేస్తాడు. దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. కాబట్టి మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. కాబట్టి మనం విశ్వాసం మనలో అసలు ఉందో లేదో అని ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఎలా? మనల్ని మనం దేవునికి అనుకూలమైన పాత్రలుగా మార్చుకోవాలి. బై సెల్ఫ్ ఎగ్జామినేషన్. నాలో విశ్వాసం ఉందా? విశ్వాసం ధైర్యాన్ని పుట్టిస్తుంది కదా, విశ్వాసం నిరీక్షణను కలుగు చేస్తుంది కదా, నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం కదా విశ్వాసం అనేది. కాబట్టి అసలు మనలో విశ్వాసం ఉందో లేదో అని మిమ్మల్ని మనం ఏం చేయాలంటే శోధించు. నాకు విశ్వాసం లేదని ఎలా చెప్తారండి అని అడుగుతాం కదా ఎవరన్నా. అలా అంటే నీకు విశ్వాసం ఉందంటే నాకు విశ్వాసం ఉంది అని చెప్తాం. ఆ విశ్వాసం పరీక్షకు గురైనప్పుడు అది నిలబడే విశ్వాసమేనా? మనం పరిశోధించుకుందాం. దేవుడు నాలో విశ్వాసం ఉంది అన్నప్పుడు సరే పరీక్షకు నిలబడు, నీలో ఉందో లేదో అని చెక్ చేసినప్పుడు ఫెయిల్ అయితే దాని అర్థం ఏంటి? మనలో విశ్వాసం లేదనాలి. కాబట్టి ఫెయిల్ అవ్వకుండా మనం ఓడిపోయే వరకు కాకుండా ఉండాలని అసలు మనలో విశ్వాసం ఉందో లేదో ఏం చేయాలా? మనమే పరీక్షించుకోవాలి. ఒకసారి పాఠం వచ్చిందో లేదో విద్యార్థి ఏం చేస్తాడంటే తను చదువుకుని చూడకుండా రాసుకున్నాడు అనుకోండి, ఒకసారి అప్పుడు దాన్ని కంపేర్ చేసుకుంటే ఎంతవరకు నేను కరెక్ట్ రాయగలిగా, నిజంగా నేను వచ్చాను మీద కాన్ఫిడెంటా ఓవర్ కాన్ఫిడెంటా అనేది అతనికి అర్థమైపోతుంది. కాబట్టి విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఉందా లేదా? నిజంగా ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో? నేను విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తిగా నేను ఎందుకు జీవించలేకపోతున్నా? ఎందుకు సంతోషంగా, ఎందుకు ధైర్యంగా, ఎందుకు నిరీక్షణ కలిగి ఉండలేకపోతున్నా అని మనల్ని మనం పరిశోధించి విమర్శించుకునేవారుగా ఉండాలి. కాబట్టి ఈ మాటలు మనం చూస్తాం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. నాలో విశ్వాసం ఉంది అని అనుకోకండి. ఉన్నాను ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఏం చెప్తాను? హాల్ టికెట్ చెక్ చేసుకో. ముందు తీసుకున్నాను మమ్మీ అన్న, అయినా ఒకసారి చెక్ చేసుకో. బస్ ఎక్కుతున్నాడు, టికెట్ ఒకసారి చెక్ చేసుకో. తీసుకెళ్తున్నాను, అయినా ఒకసారి చెక్ చేసుకో. కాబట్టి కాన్ఫిడెన్స్ ఈజ్ గుడ్, కానీ ఒకసారి పరిశీలించుకుందాం. విశ్వాసం నాకుంది, మంచిదే. అయితే సరి అయినటువంటి విశ్వాసమైనా, పరీక్షకు నిలబడగలిగిన విశ్వాసమైనా మనం కలిగి ఉంది అని మనం ఒకసారి పరిశోధించి చూసుకోవాలి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఎందుకంటే ఎవరి ముందర మనం నిలబడితే నువ్వు అలా ఉండవు, ఇలా ఉండవు, అలా ఉండవు, ఇలా ఉండాలని చెప్పి అద్దం ముందు నిలబడితే మనమే కనబడతాం కనుక మనం సరిగా చేసుకోగలుగుతాం. కాబట్టి మనమే వాక్యం అనే అద్దం ముందు నిలబడి పరీక్షించుకోవాలి. ఎలా ఉంది నా ముఖం, ఎలా ఉంది, లేదా నా వస్త్రధారణ ఎలా ఉంది, నా వేషధారణ ఎలా ఉంది అని నిన్ను నీవు వాక్యపు వెలుగులో, వాక్యమనే అద్దంలో మనం చూసుకోవాలి. మనమే. ఎందుకంటే ఒకళ్ళు పరీక్షించుకుంటున్నాం అనుకోండి, ఏమవుద్దంటే అప్పుడు నేను నీ గురించి మంచి చెప్తాను, నువ్వు కూడా నా గురించి మంచిగా చెప్తావు. లేదా నేను నీ గురించి విమర్శిస్తాను, నువ్వు కూడా నా గురించి విమర్శిస్తావు. దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. కాబట్టి టు అవాయిడ్ ఆల్ దీస్ నాన్ సెన్స్ అండ్ న్యూ సెన్స్, దేవుని వాక్యం మనం నేర్పిస్తున్న సత్యం ఏంటంటే ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. దేవుని వాక్యం నిలబడు, నువ్వే చూసుకో. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగుదురు కదా. కాబట్టి మనం గ్రహించగలుగుతాం. భ్రష్టులం కాకుండా
అవిశ్వాసంలో కాకుండా, ఆత్మస్థితిలో దిగజారిపోకుండా, మనం దేవుని రాకడ బలమైన సంఘంగా, వధువు సంఘంగా, సిద్ధపడగలిగిన సంఘంగా మనం నిలబడాలి అంటే మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి పరీక్ష? అనుదినము పరీక్ష చేసుకోవాలి. యేసుప్రభు నూతన నిబంధన సంఘానికి ఒక నిత్య నిబంధన మనకి ఇచ్చాడు. అదేంటంటే ప్రభు ఆయన బలను సమీపించడం. ఆయన బలను సమీపించినప్పుడు మనం ఏం చేస్తాం? పరీక్షించుకోవడం, మనమే విమర్శించుకోవాలి. దేవుని వాక్యంలో కొరింథీ సంఘాన్ని పౌలు భక్తుడు రాస్తూ మొదటి పత్రిక 11వ అధ్యాయం రాశాడు. మనమే విమర్శించుకునే తీర్పులోనికి తేబడుతుంది. కాబట్టి విత్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ మనల్ని మనం దేవుని వాక్యంలో సరి చేసుకోవాలి అని దేవుని వాక్యం ద్వారా మనం నేర్పించబడుతున్నాం. కాబట్టి దేవుని వాక్యంలో దేవుని పిల్లమైన మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత దేవుడు మన మీద ఉంచాడు. ఇది ఇతరుల గురించి బాధ్యత వహించాలి. 100% సంఘం గురించి బాధ్యత తీసుకోవాలి. సంఘ సేవకుల గురించి బాధ్యత తీసుకోవాలి. పరిచయ విషయం బాధ్యతతో ప్రవర్తించాలి. బాధ్యతారహితంగా ప్రవర్తించేటువంటి కృతజ్ఞత లేని వాడు, బాధ్యతారహితంగా ప్రవర్తించేటువంటి వాడు దేవుడు తన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఎరుగనటువంటి వాడు, బాధ్యతారహితంగా ప్రవర్తించేటువంటి స్వార్థపడేటువంటి క్రైస్తవుడు అతను ఎన్నటికీ దేవుని దీవెనలు పొందలేడు. బాధ్యతారహితంగా ప్రవర్తించేటువంటి క్రైస్తవుడు. కానీ ఇతరుల గురించి మనం బాధ్యత వహిస్తూ పౌలు భక్తుడు ఇతరుల కోసం, ఇతర దేశముల కోసం, ఇతర సంఘాల కొరకు ఎంతో బాధ్యత వహించాడు. అనేక సార్లు చెరసాల్లో వేయబడ్డాడు. ఎందుకొరకండి? తన సొంత పని కోసం కాదు, ఇతరులకు పరిచర్య చేస్తూ. కానీ తన వ్యక్తిత్వ ఆత్మీయ పరిస్థితుల విషయాలలో ఆయన ఎన్నడూ కూడా వెనుకకు జారిపోలేదు. ఎందుకంటే తన వ్యక్తిత్వాన్ని తను కాపాడుకున్నాడు. దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షతలో నిలిచి ఉన్నాడు. అందుకని పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తాడు, తాను నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుడు నన్ను ఉంచోబెట్టాడు, నాలో విశ్వాసం ఉంచాడు, నాలో పరిశుద్ధత ఉంచాడు, దేవుడు నాకు తన ప్రత్యక్షాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ ఆత్మీయ స్థితి నుండి జారిపోకుండా, కింద పడిపోకుండా, ఈ ఆత్మీయ గర్వం మనలో ప్రవేశించకుండా, స్వనీతిని బట్టి మనం అతిశయించే వారికి ఉండకుండా, మన విశ్వాసంలో కానీ, పరిశుద్ధతలో కానీ, ప్రేమలో కానీ జారిపోయి పడిపోకుండా ఉన్నట్లుగా మనం జాగ్రత్త పరచుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. కాబట్టి నిన్ను గురించి నీవు, నన్ను గురించి నేను బాధ్యత వహించాలి. మొదటిది, దేవునికి ఇష్టమైన వాటిని చంపివేయాలి. మన ఆశీర్వాదం, అభివృద్ధికి ఆటంకం ఉన్న వాటిని మనం సమూలంగా నాశనం చేయాలి. తద్వారా మనం అభివృద్ధిలోకి నడిపించబడతాం. రెండవదిగా మనం చూసినట్లయితే మనలో అసలు విశ్వాసం ఉందో లేదు, మనం ఎప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రభు బలి సమీపించే ప్రతిసారి ఆదిమ సంఘంలో కూడా అనుదినము ఇంటింట రొట్టె విరుస్తున్నారు. కాబట్టి అనుదినము వారి పరీక్ష చేసుకుంటున్నారు. తమ విమర్శించు దేవునికి అనుకూలంగా ఉన్నాం లేదా అని పరీక్షించుకున్నారు. మూడవది, దేవుడు మన ఉంచిన స్థానంలో నుండి జారిపోకుండా జాగ్రత్తగా గట్టిగా నిలబడవలసిన పరిస్థితి నీదే. కాబట్టి మనం జాగ్రత్త పరచుకొని దేవుని వాక్యపు వెలుగులో ముందుకు సాగాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. 1 కొరింథీయులు రాసిన పత్రికలో 13వ అధ్యాయం పౌలు భక్తుడు రాసినటువంటి మరొక మాటను మనం ధ్యానం చేస్తాం. ఎలా మనం పరీక్షించుకోవాలి, ఎలా మనం సరిచేసుకోవాలి, ఎలా మనం వాక్యపు వెలుగులో ముందుకు సాగాలో మనం గ్రహిస్తూ ఉన్నాం. 13వ అధ్యాయము 11వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతని, పిల్లవాని వలె తలంచితని, పిల్లవాని వలె యోచించదని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసతని. ఏ మెచ్యూర్డ్ క్రిస్టియన్ లైఫ్, పరిపక్వత చెందిన క్రైస్తవ జీవితం మనలో ఉన్నదో లేదో ఒకసారి మనం బేరీజు వేసుకోవాలి. చిన్నపిల్లవాని తత్వం ఏమిటంటే అవగాహన లేనితనం, గ్రహింపు లేని స్వభావం, మిడిమిడి జ్ఞానం, తొందరపాటు నిర్ణయాలు, లేకపోతే దుడుగ్గా ప్రవర్తించేటువంటి స్వభావం, అవగాహన లేకుండా అడుగులు వేయటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం, దుందుడుకు స్వభావం, పూర్తిగా తెలియకుండానే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేసేయటం, ఇవన్నీ కూడా చిన్నపిల్లవాని స్వభావాలు. మనకి ఇంకా మెచ్యూరిటీ రానటువంటి మెంటాలిటీ. కాబట్టి దేవుని పిల్లమైన మనం ఎన్నో సంవత్సరాలుగా ప్రభువును అంగీకరించి ప్రభువును వెంబడిస్తూ దేవుని వాక్యంలో మనం ముందుకు సాగుతూ అనేక వేల మంది చేసిన ప్రసంగాలని, వందల మంది సేవకుల ద్వారా బోధింపబడి అయినా కూడా ఆత్మీయతలో పరిపక్వత లేని క్రైస్తవ జీవితం ఉంటే ఈ వాక్యం మన కొరకే. దేవుని పిల్లలారా, ఈ వాక్యం మోద నీ కొరకే. ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. ఎంతమంది సేవకులు, వందల మంది సేవకులు బోధించిన బోధలు వినలేదా? ఆ పాస్టర్ గారు చెబితే బాగుంటుంది, ఈ పాస్టర్ గారు చెబితే బాగుంటుంది అని చాలాసార్లు వాక్యం వినలేదా? ఎన్ని వేల సార్లు దేవుని వాక్యం విన్నాము. రేడియోల్లో, టీవీల్లో, ముఖాముఖిగా సభలలో, కూటాల్లో, మీటింగ్స్లో, చర్చిలో, దేవాలయంలో, ఫోనుల్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో ఎన్నిసార్లు వాక్యం విన్నాం. మరి ఇంకా మిడిమిడి జ్ఞానం, అవగాహన లేమి, తొందరపాటు నిర్ణయాలు, మనకు తోచినట్టుగా జీవించడం అంటే ఏంటంటే
ఇంకా నువ్వు మెచ్యూర్ అవ్వలేదు అని అర్థం. కాబట్టి పౌలు భక్తుడు తను పరీక్షించుకున్నాడు. అప్పుడు నేను చిన్నవాడికి గ్రహింపు లేకుండా ఉండేవాడిని, అప్పుడు వివేకం లేకుండా ఉండేవాడిని, నాకు తెలిసిందే సంపూర్ణం అనుకునేటువంటి వాడిని. అయితే ఇప్పుడు దైవ ప్రత్యక్ష నేను పొందిన తర్వాత వెన్ ఐ ఫేస్ ఎన్కౌంటర్ విత్ జీసస్, యేసు ప్రభు వారితో ముఖాముఖిగా నేను దమస్కు మార్గంలో ఆయన కలుసుకున్న తర్వాత, దేవుని మాట నా యొద్దకు వచ్చిన తర్వాత నేనేం చేశానంటే తొందరపడి మాట్లాడటం మానేశాను, మిడిమిడి జ్ఞానంతోనే మాట్లాడటం మానేశాను, కొద్ది తెలిసి మొత్తం తెలిసేట్లుగా బిహేవ్ చేయటం మానేశాను. ఇప్పుడు నేను మెచ్యూర్డ్గా, ఎలాగంటే వాక్యానుభవంతో, ఆత్మీయమైనటువంటి అనుభవాలతో, శ్రమలలో పుట్టం వేయబడినటువంటి పరిపక్వత కలిగినటువంటి విలువైన సాక్ష్యం కలిగిన క్రైస్తవ జీవితంతో బిహేవ్ చేయాల్సి. కాబట్టి ఎలా ఉంది మన ప్రవర్తన? మనము అందరం పరిచర్య చేసి అందరితో మంచి పేరు పొంది, అందరితో గొప్ప సాక్ష్యం ఉంది, మంచి బ్రదర్, మంచి సిస్టర్, చాలా హెల్ప్ఫుల్, మంచి పాస్టర్ గారు, మంచి పాస్టర్ గారు, ఇవన్నీ మంచి మాటలు విని 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 అభినందనలు, గౌరవాలు విని మన ఆత్మీయస్థితిలో దిగజారిపోతున్నామేమో ఒకసారి మనం బేరీజ్ వేసుకోవాలి. కాబట్టి మనం కొరకు ప్రార్థించుకోవటం, మనల్ని మనం సరి చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. ఒకటోదిగా దేవునికి ఇష్టం లేని మనలో ఏమన్నా పుడుతున్నాయేమో మనకు తెలియకుండా వాటిని నాశనం చేయాలి. ఒక్కొక్కసారి మనుషుల్లో వచ్చేటువంటి ద్వారా వచ్చే మెప్పు కూడా మనలను దేవుని నుంచి దూరం చేస్తుంది. ఆ మెప్పులకు అలవాటు పడిపోయి, పొగడతలకు అలవాటు పడిపోయి, ఆ అభినందనకు అలవాటు పడిపోయి దేవునికి దూరం అయ్యేటువంటి పరిస్థితి, నేనే గొప్ప అనుకునేటువంటి స్వనీతిని బట్టి అతిశయించేటువంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుంటూ దేవునికి ఇష్టమైనటువంటి అహంకారం కానీ, ధనాపేక్ష కానీ, శరీరేచ్ఛ కానీ వాటిని సంపూర్ణంగా నశింపజేయాలి. రెండవదిగా దేవుని పిల్లమైన మనం అసలు మనలో విశ్వాసం ఉందో లేదో స్వపరీక్ష చేసుకోవాలి, స్వవిమర్శ చేసుకుంటూ ఉండాలి. అసలు ఉందో లేదో మనమే చెక్ చేసుకోవాలి. దేవునిలో నేను నిజంగా బలంగా నిలబడ్డానా? నేను నిలబడితే ఎలా జారిపోకుండా జాగ్రత్తగా నిలబడాలి, ఎలా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఎలా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఎలా నా దేవుడికి మంచి సాక్ష్యాన్ని, మంచి పేరుని ఎలా కాపాడుకోవాలి, ఎలా దేవుని ముందుకు సాగాలి అని మనల గురించి మనం మరి ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ పౌలు భక్తుల ద్వారా మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే మనం కూడా మెచ్యూర్డ్ క్రిస్టియన్ లాగా బిహేవ్ చేస్తూ మనం దేవునికి అనుకూలమైన వ్యక్తులుగా మలుచుకోవాలి. ఎలా బిహేవ్ చేస్తున్నాం? ఎన్ని వాక్యాలు వింటున్నాం? ఎన్ని వందల ప్రసంగాలు విన్నామండి మనం? ఎన్ని వేల ప్రసంగాలు విన్నాం? 100 మంది దేవుని సేవకులు బోధిస్తున్నప్పుడు విన్నంతసేపు బాగుంది, విన్నంతసేపు చాలా చక్కగా ఉంది, తర్వాత మళ్ళీ మన జీవితం అందే కదా, ఏమి మార్పు చెందాం? అయితే పౌలు భక్తుడు ఆయన మార్పు చెందాడు, పరిపక్వత గల క్రైస్తవుడు వలె బిహేవ్ చేస్తున్నాడు. అతని మాట తీరులో మార్పు వచ్చింది, ప్రవర్తనలో మార్పు వచ్చింది, నడవడికలో మార్పు వచ్చింది. పౌలు గారు అంటాడు, ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇన్ క్రైస్ట్ హీ ఈజ్ ద న్యూ క్రియేషన్, ఆల్ థింగ్స్ హెస్ పాస్డ్ అవే అండ్ ఎవ్రీథింగ్ బికేమ్ న్యూ. ఎవడైనా క్రీస్తున్నది అతడు నూతన సృష్టి, పాతవి ద ఓల్డ్ థింగ్ హెస్ పాస్డ్ అవే, పాతవి గతించాను, ఇదిగో సమస్తము క్రొత్తవే. కాబట్టి నేను దేవుని వాక్యం వింటున్నాను, నన్ను గురించి నేను బాధ్యత తీసుకున్నాను, నాలో ఉంటే దుర్గుణాలను నేను తీసివేసుకున్నాను. ఎవరో వచ్చి విమర్శించి ఇదిగో నీలో ఈ దుర్గుణం తీసేసుకో అనకముందే నన్ను నేను పరిశోధించుకుని నాలో గర్వం ఉంది, నాలో అహం ఉంది, నాలో శరీర ఇచ్చలు ఉన్నాయి, నాలో దురాలోచనలు ఉన్నాయి, నాలో ధనాపేక్ష ఉంది, నాలో శరీర సంబంధమైన కోరికలు ఉన్నాయి, నాలో అసూయపడే తత్వం ఉంది, నాలో పిరికితనం ఉంది, నాలో అపవిత్రత ఉంది అని ఏ విషయాలు మనలో దేవునికి అనుకూలంగా ఉన్నాయో వాటిని పెరికి వేసుకుని దేవునికి అనుకూలమైన పాత్రలుగా మలుచుకుంటున్నామా అని మనల్ని మనమే పరీక్షించుకుందాం. మన గురించి మనమే శ్రద్ధ తీసుకుందాం, మన గురించి మనం బాధ్యత తీసుకుందాం. నీ గురించి నీవే, నా గురించి నేనే. ఎందుకంటే దేవుని సింహాసనం, తీర్పు సింహాసనం నిలబడినప్పుడు ఎవరి గురించి వాళ్ళమే లెక్క అప్పగించుకోవాలి. నీ గురించి నేను లెక్క చెప్తే సరిపోదు, నా గురించి మీరు లెక్క చెప్తే సరిపోదు. మనం ఎవరికి వారమే. మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి లెక్క చెప్పరు. ఏమంటే ఒక్కొక్కసారి మన పిల్లలు ఏదైనా మాట్లాడుతుంటే తల్లిదండ్రులు ఒక మాట అందిస్తూ ఉంటారు సహాయం చేయడానికి, కానీ పరలోక రాజ్యం తీర్పు సింహాసనం నిలబడినప్పుడు అలాంటి అవకాశం లేదు. నిన్ను గురించి నీవు, నన్ను గురించి నేను దేవుని ఎదుట లెక్క అప్పగించవలసిందే. కనుక తప్పక మన గురించి మనం పరీక్షించుకుని, విమర్శించుకుని దేవునికి అనుకూల పాత్రలుగా మనం మలుచుకోవలసిన వారమైన. కాబట్టి మెచ్యూర్డ్ క్రిస్టియన్ లాగా మనం బిహేవ్ చేయవలసిన పరిస్థితి ఆసన్నమైంది. కాబట్టి అల్పంగా మాట్లాడటం, స్వల్పంగా మాట్లాడటం, అవివేకంగా మాట్లాడటం, దూషించడం, ద్వేషించడం, అసూయపడుతూనే ఉండటం, ఇతరులు ఎల్లప్పుడూ విమర్శిస్తూనే ఉండటం ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. స్పిరిచువల్ మెచ్యూరిటీతో, ఆత్మీయ పరిపక్వతతో, శ్రమను సహించడానికి ఇష్టపడిన వారమై, విశ్వాస పరీక్షలో నెగ్గే వారంగా, సవాళ్ళు ఎదుర్కొంటూ ధైర్యంగా ఎదిరించి వాటిని జయించేటువంటి వారంగా మన ఆత్మీయతను
దేవుడు మనకిచ్చిన మంచి సాక్ష్యాన్ని, మంచి పేరును కాపాడుకునే వారంగా మనం బాధ్యత తీసుకోవాలి. దీని గురించి నీవు బాధ్యత తీసుకోకపోతే నీకెవరో దీనిని సహాయం చేయలేరు. మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, దేవుని మాటలు మనం చూస్తాం. ప్రభు మాట్లాడిన మాటలు మార్కు సువార్తలో 8వ అధ్యాయంలో 36 వచనం ప్రభు మాట్లాడుతున్న మాట. మార్కు సువార్త 8వ అధ్యాయము 36 వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే యెడల వానికేమీ ప్రయోజనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమీ ప్రయోజనం. అందరూ గొప్పోళ్ళు మంచోళ్ళని అభినందించబడటం మంచిదే, అందరూ అభినందిస్తారు, అందరూ చప్పట్లు కొడతారు, అన్నీ బాగానే ఉన్నాయి. పౌలు భక్తుడికి ఎన్ని దేశాలలో చప్పట్లు కొట్టారు, ఎన్ని దేశాలలో అభినందించారు, ఎన్ని పట్టణాల ప్రజలు వారిని ఘనపరిచారు. మీరు పరిచయం ద్వారా మేము దీవించబడ్డామండి, మీరు పరిచయం ద్వారా మేము బ్రతికి బట్టగట్టామండి, మీ పరిచయం ద్వారా మేము పరలోక వాసమయ్యామండి, మీ పరిచయం ద్వారా మేము ఆత్మపూర్ణమయ్యామండి, మీ పరిచయం ద్వారా మేము రక్షణలోకి వచ్చామండి. ఎన్ని సాక్ష్యాలు విన్నాడు. ఇన్ని సాక్ష్యాలు, ఎంత గొప్ప పేరు సంపాదించుకుని కూడా తన ప్రాణాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటే, తను పరీక్షించుకోకుండా, స్వయంవరం చేసుకోకుండా, ప్రభు రాకడ కొరకు తను మలుచుకోకపోతే ఇదిగో విడిచిపెట్టబడతాం. కనుక దేవుని పిల్లారా, ఈ పరిశుద్ధాత్ముడు దినాన్ని మనకు బోధిస్తున్నాడు, నిన్ను గూర్చి నువ్వు బాధ్యత వహించాలి. ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచన చేసి బాధ్యత వహించి ఇతరులకు పరిచయం చేసే వాళ్ళ కొరకు ఈ మాటలు. ఎవరి గురించి బాధ్యత తీసుకోలేని వాళ్ళు వాళ్ళ గురించి కూడా బాధ్యత తీసుకోలేరు. కాబట్టి ఇతరుల కొరకు బాధ్యత తీసుకుంటూ, ఇతరుల కొరకు పరిచయం చేస్తూ, ఇతరుల కొరకు భారంతో ప్రార్థన చేస్తూ, ఇతరుల పనులలో పాలిభాగస్తులు అవుతూ, ఇతరుల దేవుని ఆశీర్వాదములకు పాలిభాగస్తులు అవుతున్నటువంటి వారు ఇదిగో మనం విమర్శించుకోవాలి. నన్ను నేను పరీక్షించుకొని, నిన్ను పరీక్షించుకొని, నిజంగా నా ఆత్మ సరిగానే ఉన్నదా, నా విశ్వాసం సరిగా ఉందని మనం పరీక్షించుకుందాం. పరీక్షలో మనం సరి చేసుకుందాం. సరి చేయబడి దేవునికి అనుకూలమైన పాత్రకు మలచబడదాం. ప్రభు రాకడ దినమందు ఎత్తబడే గుంపులో చేర్చబడదాం. ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు సంగమ మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన పరలోకపు తండ్రి, మేము బాధ్యత కలిగిన విశ్వాసంగా ప్రవర్తించవాలని మీ భక్తుల జీవితాల్లో చూసి మేము నేర్చుకుంటున్నాం. ఇతరుల గురించి, సంఘం గురించి, సేవకుల గురించి బాధ్యత వహిస్తూ మామూలు గురించి మేము శ్రద్ధ వహించక నిర్లక్ష్యంతో మేము మా విశ్వాసాన్ని కోల్పోతామేమో అని పౌలు భక్తుల ద్వారా మేము మరలా హెచ్చరిక చేయబడుతున్నాం. ఈ రాత్రి మీరు మేము దర్శిస్తున్నందుకు కొరకే వదనాలు, మాతో మాట్లాడుతున్నందుకు కొరకే వదనాలు. వ్యక్తిగతంగా ఎవరికి వారు మేము నాయన మా విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ, మాలో ఉన్నటువంటి మంచి సాక్ష్యాన్ని పరీక్షించుకుంటూ, మాకున్న ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ, మీరు మాకు ఇచ్చినటువంటి మంచి లక్షణాలని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభువా మేము సరిగా ప్రవర్తిస్తున్నాం లేదా మమ్మల్ని సరి చేసుకుంటూ మీ వాక్య పిల్లలు ముందుకు సాగే భాగ్యం దయచేయమని, మీకు అనుకూలం కానివన్నీ యేసుక్రీస్తు జీవము కలిగిన నామములో నశించునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నశింపజేసి కొట్టివేసి మీకు అనుకూలమైన పాత్రగా మనం మార్చు, మమ్మల్ని మీకు ప్రతిష్ఠించుకొచ్చుండగా మమ్మల్ని అంగీకరించి మీరు ఆకలి ఎత్తబడే గుంపులో చేర్చి మీ తీర్పు సమయం అందు ప్రభా తీర్పును దాటే వారంగా మమ్మల్ని ఆశీర్వదించవలసిన మీ కృపగల సమయం ప్రతిష్ఠించుకోండి. యేసు ప్రభు నామములో పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ సంగమ స్వవిమర్శ చేసుకునే వారంగా దేవుని సంధిలో అనుకూలమైన పాత్రలుగా మనల్ని మలచబడదాం. దేవునికి మహిమకరంగా జీవిద్దాం. దేవుడు మనందరినీ ఆయన కృపతో దీవించునుగాక. ఆమేన్.